అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. క్రిస్మస్కి రోజ్ కుకీస్ చేసుకున్నాం, బటర్ కుకీస్ చేసుకున్నాం. కానీ ఒకటి తక్కువైంది. అదేనండి, ప్లమ్ కేక్ తక్కువైంది. నార్మల్గా ప్లమ్ కేక్లో ఆల్కహాల్, ఎగ్స్ అండ్ బ్రౌన్ షుగర్ యూస్ చేస్తారు. కానీ మనం అవేవి యూస్ చేయకుండానే ఈ న్యూ ఇయర్కి ప్లమ్ కేక్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూద్దాం. బౌల్ తీసుకుని అందులో పావు కప్ కిస్మిస్ వేసుకుని, పావు కప్ టూటీ ఫ్రూటీ కూడా వేసుకుని ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ ఫ్రెష్ది కాకుండా ట్రిటర్ ప్యాక్ది అయితే బెటర్. ఇలా ఇవి మునిగిపోయేంత వరకు ఆరెంజ్ జ్యూస్ని పోసుకోవాలి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 డే అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకుని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. దీన్ని కలపకుండా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకుని కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుకుని దీన్ని ఇలానే లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇలా బెల్లం డార్క్ బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారాక ఇందులో ఒక 100 ml వాటర్ పోసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. ఇలా చల్లారాకే చేసుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడే వాటర్ పోస్తే బెల్లమంతా పొంగి స్టవ్ పాడవుతుంది అండ్ మన చేతులు కూడా కాలే ఛాన్స్ ఉంటుంది. వాటర్ అంతా బెల్లంతో మిక్స్ అయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకుంటే ఇది సిరప్ లాగా థిక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం మళ్ళీ ఇంకో ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఇందులో 3/4 కప్ అంటే 3/4 కప్ ఆరెంజ్ జ్యూస్ పోసుకుని 100 grams బటర్ వేసుకుని 1 స్పూన్ షుగర్ వేసుకుని ఇందాక ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ని కూడా వేసుకోవాలి. చూసారు కదా, ఇది చల్లారిపోయాక థిక్ పేస్ట్లా అవుతుంది. దీన్ని కూడా వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. జస్ట్ అన్నీ కలిసిపోయేంత వరకు అంటే ఒక 2 minutes దీన్ని బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ చల్లారిపోయాక ఇందులో ముందు రోజు ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టుకున్న కిస్మిస్ అండ్ టూటీ ఫ్రూటీని స్టెయిన్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి. స్టెయిన్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని పడేయకుండా పక్కన పెట్టుకోవాలండి. ఇందులో 1/2 కప్ కండెన్స్ మిల్క్ వేసుకుని
ఒక పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో జల్లెడ పెట్టుకోవాలి. ఇందులో 1 కప్ మైదా పిండి వేసుకుని చిటికెడు సాల్ట్ వేసుకుని 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 స్పూన్ లవంగం పొడి, 1/2 స్పూన్ సొంటి పొడి, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని అన్నిటినీ జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ ని వేసుకుని అలానే ఒక పావు కప్ చిన్నగా చాప్ చేసుకున్న బాదం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక పిండి థిక్గా ఉంటే ఇందులో కిస్మిస్ నానబెట్టుకుని స్టెయిన్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని కొంచెం కొంచెం వేసుకుని మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ ఇలా స్పూన్ డ్రాప్ కన్సిస్టెన్సీ వచ్చాక దీన్ని బటర్ పేపర్ పెట్టుకున్న టిన్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పైనుండి కొంచెం చాప్ చేసుకున్న బాదం, టూటీ ఫ్రూటీ అండ్ చాకో చిప్స్ వేసుకుందాం. మీకు నచ్చినట్టు ఇంకేమైనా నట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసుకుని కేక్ని బేక్ చేసుకుందాం. కేక్ని 150 డిగ్రీస్ సెల్సియస్లో 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు బేక్ చేసుకోవాలి. కేక్ ప్రాపర్గా బేక్ అయిపోయింది కదా. దీన్ని ఇలా పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన ప్లమ్ కేక్ రెడీ. మనం ప్లమ్ కేక్లో ఆల్కహాల్కి బదులు ఆరెంజ్ జ్యూస్ని యూజ్ చేసుకున్నాం. ఎగ్స్కి బదులు కండెన్స్ మిల్క్ని అండ్ బ్రౌన్ షుగర్ ప్లేస్లో షుగర్ని యూజ్ చేసుకున్నాం. మీరు కేక్ని ఎక్కువ స్వీట్గా ఇష్టపడకపోతే కిస్మిస్ క్వాంటిటీని తగ్గించుకుని వాటి ప్లేస్లో బాదాం, కాజు, వాల్నట్స్, పిస్తా లాంటి నట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదండి ప్రాపర్ ప్లమ్ కేక్. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి ఇంట్లో ట్రై చేసుకోండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.